నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిర్మల్ జాతీయ రహదారిపై చిరుత రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించారు. చిరుత రోడ్డు దాటే దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిర్మల్ జాతీయ రహదారిపై చిరుత రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఫోన్లలో చిత్రీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు పెద్ద పుల్లలతో పాటు ఇటు చిరుత సంచారం అయితే కలకలం రేపింది. గత అర్ధరాత్రి ఏదైతే నిర్మల్ జిల్లా ప్రధాన జాతీయ రహదారిపై అయితే ఇటు బైన్సా నిర్మల్ ప్రధాన జాతీయ రహదారిపై అయితే ఇప్పుడు చిరుత కనిపించడంతో అయితే కొంచెం సంచలనం రేపింది. గతంలో కూడా ఏదైతే ఈ కల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గతంలో కూడా ఇక్కడ చిరుత సంచారం జరిపినట్లయితే ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలో కూడా చిరుత ఇక్కడ సంచారం జరిపింది అని కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు. ఏదైతే ఇటు దిలావర్పూర్ ప్రాంత సమీపంలో ఇటు చిరుత సంచారంతో అయితే ఇటు రైతులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. దానికి సంబంధించిన అర్ధరాత్రి ఏదైతే చిరుత సంచారంతో అయితే కొంతమంది ప్రయాణికులు అటువైపు వెళ్తున్న ప్రయాణికులు దాన్ని ఫోన్లో చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అప్రమత్తమై ఏదైతే ఈ దిలావర్పూర్ ఇటు నిర్మల్ ఇటు బైన్సా జాతీయ రహదారిపై ఈ ప్రయాణికులకైతే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. చిరుత సంచారంతో అయితే ప్రజలు భయాందోళనకు ఎవరు గురి కావద్దు, గుంపులుగా వెళ్ళాలి. చిరుత సంచారం ఉందని అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఇటు పోలీసులు ఇటు రైతులకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రయాణికులు కూడా ఇటువైపు వెళ్తున్న ప్రయాణికులు నెమ్మదిగా వెళ్ళాలని కూడా ఇటు వాహనదారులకైతే సూచనలు జారీ చేశారు. ఇటు చిరుత సంచారంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు సంచలనం అయితే రేపుతున్నాయి. ఇటు పులులు ఇటు చిరుత సంచారంతో అయితే అటవీ శాఖ అధికారులకు తలనొప్పులుగా మారాయి. దీంతో ఇటు ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.